ప్రపంచవ్యాప్తంగా మహిళలు బాలికల హక్కులను రక్షించే లక్ష్యంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన 2K మారథాన్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగిన 2K మారథాన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏపీ ఈపీ డీసీఎల్ ఎస్సీ పి సల్మాన్ రాజు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ రావు, ఐసీడీఎస్ పీడీ పి శారద, డీసీపీఓ డాక్టర్ సూర్య చక్రవేణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీలక్ష్మి, డీఈఓ వెంకట లక్ష్మమ్మలతో పాటు పెద్ద ఎత్తున వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళలు, బాలబాలికలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు 2K మారథాన్ నిర్వహించుకున్నామని చెప్పారు. ఈ నెల 8వ తేదీన సస్సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందరికీ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యపరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళాభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని చెప్పారు. ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విజయాలను గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మనకి వాకథాన్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మనకు థీమ్ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ థీమ్ కింద లాస్ట్ 1 వీక్గా చాలా ప్రోగ్రామ్ మార్చి 1 నుంచి మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం వాకథాన్ చేసి ఈ థీమ్ పైన అవగాహన కల్పించడానికి, ప్లస్ అందరూ పార్టిసిపేట్ చేసేసి దీని ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి కోసం ఇవాళ మనం వాకథాన్ చేస్తాము.